తిరుపతిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్పీ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. చంద్రగిరి నుంచి వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉన్నటువంటి ఎమ్మెల్యే నీచ భాషతో అసలు సమాజం హర్షించే విధంగా లేకుండా ఒక జడ్జి గారిని, అదే విధంగా ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబంతో దూషించి ఈ రోజున సమాజంలో ఇలాంటి ఒక నీచ ఎమ్మెల్యే ఉన్నారంటే కేవలం మన చంద్రగిరిలోనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిపైన మేము ప్రతి ఒక్క 6 మండలాల్లో కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకొని కనీసం దానిపైన కేసు కట్టకుండా ఈ రోజున వాళ్ళు దుర్మార్గంగా చేస్తున్నారు. దానిపైన మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇస్తే ఈ రోజు మమ్మల్ని అడ్డుకొని ఈ రోజున పోనీకుండా ఈ రోజున నిలబెట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం, మా సోషల్ ఇలా మాట్లాడిన దానికి ఒక 100 కోట్లైన కబ్జా చేసి భూమికి ప్రశ్నించిన దానికి ఇన్ని బూతులు ఈ రోజు మేము పడితే మాకు న్యాయం జరగాలని చెప్పి 7 పోలీస్ స్టేషన్కి వెళ్ళి గత వారం రోజుల ముందు మా కార్యకర్తలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజుకి 7 రోజులైంది కంప్లైంట్ ఇచ్చి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఒక్క ఎఫ్ఐఆర్ జరగలేదు. అదే వైఎస్ఆర్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక చిన్న మాట మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 1874 మంది మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఇన్ని బూతులు మాట్లాడినా ఈ రోజు ఎమ్మెల్యే పులివర్తి నాని గారిని ఒక చిన్న మాట అనకుండా ఒక ఎఫ్ఐఆర్ చేయకుండా ఆయన్ని పులివర్తి నాని గారిని నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు తెల్లారే వాళ్ళ పేపర్ లో ఈ రోజు రాశారు కుట్రలు, బూతులు, హింస అని చెప్పి. ఈ రోజు బూతులు మాట్లాడినారు, నిన్న రెక్కీ చేశారు, కుట్రలు చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మాటలంతా వాళ్ళు ఎమ్మెల్యే చేస్తున్నారు. తిరుపతిలో ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ప్రస్తుతం ఇంకా తిరుపతి ఎస్పీ ఆఫీస్ వద్ద ఆందోళన అయితే వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటు చంద్రగిరి నుంచి వైసీపీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గత వారం 10 రోజుల నుంచి కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కొందరు పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇవాళ అంటే తిరుపతిలో ఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీకి సంబంధించిన చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు చేరుకుని ఆయన అంటే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పోలీసులకి అదేవిధంగానే వైసీపీ శ్రేణులకి పెద్ద ఎత్తున అంటే ఒకనొక దశలో అంటే ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో ఆ కార్యాలయానికి రావాలనుకున్న సందర్భంలో ఒక ర్యాలీగా రావడం జరిగింది. అదే ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే కేవలం పరిమిత సంఖ్యలో లోపలికి పంపిస్తాం, ఇంతమందిని లోపలికి ఆ కార్యాలయానికి అలో చేయమంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇరు పక్షాల మధ్యన చాలాసేపు దాదాపుగా గంటన్నర పాటు కూడా వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రోడ్డు పైన కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీకి సంబంధించి శ్రేణుల పైన అదే విధంగానే కొంతమంది పైన పెద్ద ఎత్తున చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బండబూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా ఆయన మాట్లాడారు. మరి ఆయన పైన చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోరంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద చాలా రకాలుగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తర్వాత పోలీసులు ఎంత నచ్చ చెప్పినప్పుడు కూడా వైసీపీ శ్రేణులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. ఈ విధంగా అంటే సమాజానికి అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే అని అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.